కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పాత్కపల్లి గ్రామం నుంచి కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి 25 కోట్ల నిధులతో 2 వరుసల రహదారి నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ అంతర్గత రహదారులకు పెద్దపీట వేస్తుందన్నారు. ఓదెల మండలానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే సంవత్సర కాలంలోనే 140 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వారు తెలిపారు. ఓదెల మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నిధులు మంజూరు చేసుకొని పనులు కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వరకు ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడనే నిత్యం పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు కూడా మరి ఇక్కడనే వ్యాపారం నడవడం పరిపాటు అయిపోయింది. అందుకే ఈరోజు మనం అక్కడ గేట్ నుంచి వెళ్ళి మరి ఇటు జీలగుంట క్రాసింగ్ వరకు దీన్ని సెంటర్ లైటింగ్ కూడా ఇన్ననే చేయడం జరుగుతూ ఉంది. అది ఇటు 4 లైన్ చేసి మరి రోడ్ ఇంకా వెడల్పు చేసి మధ్యలో డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఉత్కపల్లి గ్రామంలో చేయబోతా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి ఆర్భాటంగా మరి అప్పటి ప్రభుత్వం ఈ రోడ్డు ఎత్తునం గుంపుల వరకు రోడ్ అయిపోతుందని చెప్పి ఆనాడు ప్రగల్భాలు వాళ్ళకి మరి ఆ రోడ్డు చేయకుండా మేము అప్పటికి ఎన్నోసార్లు పోరాటం చేస్తాం. మరి ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి దాదాపు నేను అనుకుంటే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు